ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏందప్పా భయపడుతుండావా? ఇది వీరభద్రమయ్య ఇలాకా అప్ప. ఈడ అయినోడే తప్ప కానోడు అడుగు పెడితే కాళ్ళు చేతులు మిగలవప్పా. ఏం భయం లేదు, రా. కోర్టులో నీ ముందు ఎంత పెద్ద హంతకుడు నిలబడినా ధైర్యంగా వాదిస్తావు కదా భరత్. కానీ ఇక్కడలా ఉండదు. మాట బయటికి రావాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఆ రాయుడున్నాడే, మా నాన్నకి నమ్మిన బంటు. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవాడు. తన చెయ్యెలా పోయిందో తెలుసా? నన్ను కాపాడడం కోసమే. ఒకసారి మేమందరం గుడికి వెళ్ళొస్తుంటే మా శత్రువులు అటాక్ చేశారు. అతని భార్యా బిడ్డల మీద బాంబులు వేసి చంపుతున్నా నాకేం కాకుండా ఆపాడు. నా మీద పడాల్సిన కత్తివేటుకి చెయ్యి అడ్డు పెట్టాడు. చెయ్యి తెగి అవతల పడింది. వెళ్ళిపోయి దూరంగా బ్రతకమని ఎంత చెప్పినా వినకుండా ఇక్కడే ఉంటాడు. ఒంటి చేత్తోనే ఈ ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తుంటాడు. ఏంట్రా ఇదంతా? చిన్న తరహా పరిశ్రమ. ఇక్కడ ఇలాంటివి మామూలే. పద. ఏమిరా బుడ్డోడా, ఇన్నాళ్ళకి ఊరు గుర్తొచ్చుండదా? అమ్మా నాయన ఎట్టుండారో, అసలు ఉండారో ఊడినారో కూడా చూడాలనిపించలేదా? అవ్వా ఏందవ్వా ఇదే? అమ్మని చూడాలని వచ్చుండాడు కదా. వచ్చుండాడు. అమ్మ ప్రాణం ఎదుగు తెచ్చుకుంటేనే గాని ఇల్లు జ్ఞాపకం రాకపోయా. ఈ అబ్బెవరు? నా ఫ్రెండ్ నానమ్మ, స్నేహితుడు. నమస్తే అమ్మా. నువ్వైనా చెప్పయ్యా. అమ్మా నాయన్ని వదిలేసి అట్టా వెళ్ళిపోయిండు. ఆ ఎమ్మే నా బిడ్డ అని ఏడ్చి మంచం బట్టి ఉండాది. అవ్వా చిన్నయ్య వచ్చుండాడు కదా, ఏంది నీ సంత? సినయ్య నువ్వు రా సినయ్య. ఎల్లు, మీ అమ్మిని ఆసుపత్రికి తీసుకుపోతే పగోళ్ళు ఏడ మీద పడిపోతారోనని మీ నాయన ఇంటినే ఆసుపత్రి చేసినాడు. ఆ ఎమ్మిని బతికించాలని ఆ డాక్టర్లు నానా యాతనలు పడతా ఉండారు. నువ్వెళ్ళి పలకరించు. ఆ పేణం తృప్తిగా నన్నా పోతాది. రారా. నాన్నెక్కడున్నాడు? అగో పూజ గదిలో ఉండాడు. నాన్నా,
शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं वन्दे शिकाराय नमो नमः। సిన్నయ్య మీరు రండి సిన్నయ్య. ఓం మహామంగళాయ మహాభిషేకాయ మహాశాంతాయ. బుడ్డోడా రా, అయ్యో రా బుడ్డోడా. ఓయా డాక్టరు, ఏం జరిగిందో చూడు. ఏందట్ట కొట్టుకుంటా ఉన్నది? దీన్ని చూడు. ఒక్క నిమిషం. అమ్మి లచ్చమ్మా, ఏమై ఉండదే? లచ్చమ్మా, ఓయ్ డాక్టరు, నా కోడలికి ఏమై ఉండదు? పరిస్థితి మరీ చేదాటిపోయిందమ్మా. ఇక మేమేం చేయలేం. ఐఎమ్ సారీ. అమ్మా లచ్చమ్మా, ఎంత పని ఉండదే? లచ్చమ్మా, నిన్ను చూడ్డానికి నీ కొడుకు వచ్చుండాడే. ఓయమ్మో, పేడం పోయేటట్టున్నది. మంగమ్మ, తులసి నీళ్ళు ఎత్తుకురా. అయ్యా వీరభద్రయ్యా, అయిపోయి ఉండదయ్యా. నీ పెండ్లం పేనం పోయేటట్టుండదయ్యా. వచ్చి అయ్యమ్మి నోట్లో తులసి నీళ్లు పోద్దు గాని రా అయ్యా, బిన్నరా. ఒరే బొండోడా, మీ అమ్మ నీ కోసం ఎదురు చూసి చూసి ఎట్టా అయి ఉండదో చూడరా అయ్యా. ఎట్టాగా వచ్చుండవుగా. ఈ తులసి నీళ్లు తీసుకొని మీ అమ్మి నోట్లో పోసి రుణం తీర్చుకోరా అయ్యా. కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. ఏంటమ్మా ఇది? నీకోసమని నేనొస్తే నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు? కళ్ళు తెరవమ్మా. ఇంకేడమ్మా, నీకోసం ఎదురు చూసి చూసి పానం మీదకు తెచ్చుకుంది. ఇప్పుడు నువ్వు వచ్చినా చూడకుండానే పోతాంది. నారాయణ నారాయణ అని చెప్పి ఆ తులసి నీళ్లు నోట్లో పోయిరా అయ్యా. నోట్లో పోయిరా అయ్యా. పోయి అయ్యా, పోయి.
అమ్మా పోయిరా. పచ్చగా పండదు ఈ నేల, బతుకులా ఉండదు ఏ వేళ, మృత్యువే మురిసేలా, అమ్మా నెత్తురే కురిసేలా, పగలెన్నో రగలాలా. పల్స్ నార్మల్కి వచ్చిందండి. అయ్యా వీరభద్ర, నీ పెండ్లాము కండ్లు తెరిచిందిరా. కొడుకు చెయ్యి తగలగానే ప్రాణం పోసుకుంటాదిరా. లచ్చమ్మ, లచ్చమ్మ. అయ్యా చిన్నయ్య చూడగానే అమ్మ ప్రాణం నిలబడ్డదయ్యా, ఇంకేం భయం లేదయ్యా. అమ్మా నేను వచ్చేసానమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకమ్మా. ఏంటమ్మా? నీ పెండ్లాము బిడ్డ ఏరి అని అడుగుతుండాదిరా మీ అమ్మ. ఎంట పెట్టుకుని రాలేదా అని అడుగుతా ఉండాదిరా. అది వచ్చారమ్మా, హైదరాబాద్లో ఉన్నారు. ఏ దొరసానికి ఇడికి రావటం ఇష్టం లేదంటనా? అమ్మా నాయనల్ని నువ్వెట్టాగో మర్చిపోయి ఉండావు. అత్త మామల్ని ఒక్కసారైనా చూడాలని నీ పెండ్లానికి అనిపించలేదా? పిల్లలా, ఒక పాపమ్మా. నీ పేరే పెట్టానమ్మా. నీ పేరే పెట్టాడంట. పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి అమ్మా. డాక్టర్ గారు, కొడుకును చూసుండదుగా, ఏమవ్వదులే. ఏదో చెప్పాలనుకుంటున్నది, చెప్పని. కోడల్ని మనవరాల్ని చూడాలని ఉందిరా. ఏందిరా అట్టా చూచా ఉన్నావు? మీ అమ్మ చెప్పింది బోధపడలే? పో, పోయి నీ పెండ్లాన్ని బిడ్డని తీసురా పో. నాన్నమ్మ, అది లచ్చమ్మ, నువ్వేం బెంగ పెట్టుకో మాకు. నీ కోడలు మనమరాలు వచ్చా ఉండారు. నువ్వు కూడా ఆడతో కలిసి గంతులేస్తా ఉందువు గాని. రై, మాకు చెప్పకుండానే వెళ్ళిపోయినావు. మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకుని బిడ్డను కన్యావు. ఇప్పుడు మీ అమ్మ కోడల్ని మనవరాల్ని చూడాలంటున్నది. పోయి బిన్నె తీసుకురా పో. నాన్న, అది 10 రోజులు అయ్యుండద్రా మీ అమ్మ మాట పడిపోయి. నువ్వెవరప్పా? నా ఫ్రెండ్ భరత్. నువ్వైనా ఇడికి చెప్పు, కోడల్ని బిడ్డను బిన్నె తెచ్చి చూపించమను, లేకపోతే అది బతకదు. ఈడికి అమ్మ అవసరం లేదేమో, కానీ మా అందరికి అది కావాలి. ఏ దినం దేవునికి మొక్కని నేను దానికోసం పూజలు చేస్తా ఉండా. పోయి కోడల్ని బిడ్డని తీసుకురా పో.
నాన్న అది పోరా. కౌశిక్ పద మనం వెళ్దాం. చంద్రిక, చంద్రిక, ఏంటి? ఇదిగో ఒకసారి ఈ పేపర్ చదువు. నాకిప్పుడు పేపర్ చదివే తీరిక లేదు. అవతలకి వెళ్ళి రుద్రాణి. మొన్న కూడా ఇంతే చంద్రిక. ఆ విజయేంద్ర వర్మ భరత్ గారిని చంపడానికి ప్లాన్ చేశాడని లెటర్ రాశాడంటే మీరు నమ్మలేదు. చివరికి అదే జరిగింది. ఇదిగో ఇప్పుడు అంతే. ఇప్పుడేంటి రుద్రాణి? నేను ఆ పేపర్ చదవాలా? ఏం చదవాలి? ఇదిగో ఇందులో గుర్తు తెలియని ఒక మహిళ శవాన్ని పోలీసులు పట్టుకున్నారని రాశారు. చూసావా? ఈ అమ్మాయి ఎవరై ఉంటారు? అది తెలియకనే కదా పేపర్లో వేశారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తారులే, నువ్వెళ్ళు. కానీ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలిసిపోయింది. నీకు తెలుసా? ఎవరు? ఇంకెవరు, మన స్నేహ. నిన్ను కొట్టానంటేనా పళ్ళు రాలిపోతాయి. నోటికేదనిపిస్తే అది మాట్లాడకు. అయ్యో, నేను చెప్పేది నిజమే చంద్రిక. కావాలంటే చూడు, ఆ వయస్సు 25 నుంచి 28 లోపు ఉంటుంది. గ్రీన్ కలర్ చుడిదార్ వేసుకుంది అని రాశారు. ఇవన్నీ చూస్తుంటే స్నేహ అని నీకు అనుమానం రావట్లేదా? స్నేహకి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదు. తనేమంత పిరికి మనిషేం కాదు. కానీ చాలా బాధపడుతూ లెటర్ రాసి వెళ్ళిపోయింది కదా. అయితే అదే భరత్ గారిని పెళ్లి చేసుకోలేకపోయాననే బాధతో ఏదైనా ఇలాంటి నిర్ణయం తీసుకుందేమోనని నా అనుమానం. చూడు రుద్రాణి, భరత్ గారిని కాపాడావు. ఆయన కోసం దెబ్బ తగిలించుకొని గతం మర్చిపోయావు అనే ఒకే ఒక కారణంతో నిన్ను ఏం చేయకుండా వదిలేస్తున్నాను. ఇంకోసారి స్నేహ గురించి తప్పుగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. స్నేహ ఎక్కడున్నా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదొక రోజు తిరిగి వస్తానోనే రాసింది. భరత్ గారు నేను సంతోషంగా ఉండాలి అని తన కోరిక. అలాంటి మనిషి నువ్వన్నట్టు సూసైడ్ చేసుకోదు. ఇంకోసారి ఇలాంటి చెత్త తీసుకొచ్చి నాకు చూపించుకో. నువ్వు భరత్ సంతోషంగా ఉండాలి కదా చంద్రిక. అడ్డుపడ్డానికి నేనున్నాను కదా. నువ్విక మారవా రుద్రాణి? మారడం అంటే ఏంటి మేడం? గతం మర్చిపోయిన తర్వాత ముందెలా ఉన్నావో ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాగే ఉన్నావు. బుర్రకి దెబ్బ తగిలిన తర్వాతైనా నీలో మార్పు వస్తుంది అనుకున్నాను. కానీ అప్పుడెలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఏ మార్పు లేదు. అంతకు ముందు ఎలా ఉండేదాన్ని మేడం? నా గతం గురించి కాస్త చెప్పరా? అంటే అంతకు ముందు కూడా నేను ఈ ఇంట్లోనే ఉండేదాన్నా? వీళ్ళందరూ నాకు ముందే తెలుసా? అసలు నాకు భరత్ గారికి ఏంటి సంబంధం? అది అంతకు ముందు నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి. అప్పుడు నువ్వు ఇలాగే వాగుతూ ఉంటే నేనే చెంప పగలగొట్టేదాన్ని. ఏంటి ఇలాగేనా మేడం? నేను చెయ్యి పడిపోను. ఎలా కొట్టిందో. ఏమైందిరా? అసలు నీకు పెళ్ళై పిల్లలు పుట్టినా మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందిరా? నువ్వే చూసావు కదా భరత్, ఇక్కడ ఉండేది మనుషులు కాదు, మృగాలు. ఇక్కడ నడిచేది ప్రజాస్వామ్యం కాదు, అడవి నీతి.
ఇది చూసి తట్టుకోలేకపోయాను. గుడికి వెళ్ళాలంటే భయం, బడికి వెళ్ళాలంటే భయం. ఆటలు లేవు, నవ్వులు లేవు. భరించలేకపోయానురా. పారిపోయాను. ఈ అట్మాస్ఫియర్కి దూరంగా పారిపోయాను. ఎవ్వరికీ తెలియకుండా వచ్చేశాను. ఈ దేశంలో ఉంటే పట్టుకుంటారనే అమెరికా వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకుని పాపని కన్నాను. ఈ మనుషులకి, ఈ వాతావరణానికి దూరంగా ప్రశాంతంగా బతకాలనుకున్నాను. కానీ ఇట్స్ ఓకేరా. ఇలాంటి పరిస్థితులకి దూరంగా వెళ్ళడం మంచిదే. కానీ మీ అమ్మ పరిస్థితి చూసావు కదా. వాళ్ళని ఒక్కసారి మీ అమ్మకి చూపించి తీసుకెళ్ళిపో. మీ అమ్మకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా. లచ్చమ్మ, నువ్వేం దిగులు పడమాకు. నీ కొడుకు పెండ్లాం బిడ్డల్ని తీసుకొని వస్తా ఉన్నాడు. వాడు నా అంత మొండోడు కాదులే. అమ్మంటే ప్రేముండాది. ఏడ్సకు లచ్చమ్మ. పదరా, వెళ్ళి మీ వాళ్ళని తీసుకొద్దాం. పద. భరత్, ఒక్క నిమిషం రా. నా భార్య, నా బిడ్డ దారుణమైన యాక్సిడెంట్ జరిగింది భరత్. నీ భార్య బిడ్డలు చనిపోవడానికి నువ్వు కారణం కాదు. దట్స్ అన్ యాక్సిడెంట్. కానీ తెలిసి తెలిసి మీ అమ్మగారికి నిజం చెప్పి ఆవిడ ప్రాణాలు తీస్తావా? మీ అమ్మ ప్రాణాలు నిలబెట్టేందుకు ఎవరో ఒక తల్లి బిడ్డని తీసుకుపోయి మీ అమ్మగారి ముందు నిలబెడదాం. ఆవిడ ప్రాణం నిలబడుతుంది. ఆ తర్వాత నువ్వు అమెరికా వెళ్ళిపోతావు. నిజం తెలిస్తే మా నాన్న ఊరుకోడు. నాతో పాటు ఆ వచ్చిన వాళ్ళని కూడా నరికేస్తాడు. నిజం తెలియకపోతే మీ అమ్మగారు బతుకుతారు కదరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.